నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారికి సంబంధించిన విచారణ దాదాపు 7 గంటల పాటు కొనసాగింది. టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో 160 సిఆర్పిసి కింద ఈరోజు హాజరు కమ్మని నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చారు. దాదాపు 7-8 గంటల పాటు విచారణ అనంతరం కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గారు బయటికి రావడం జరిగింది. ఏం జరిగింది నిజంగా? గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టేసిన కేసుని మళ్ళీ ఎందుకు హరీష్ రావు గారి మీద పెడుతున్నారని ఒక విమర్శ ఆయన చేస్తున్నారు. అయితే చట్టం తన పని తను చేసుకుపోతుంది, తప్పు చేయకపోతే భయం ఎందుకనేది ప్రభుత్వ వర్గాల నుంచి వినపడుతున్నట్టు మాట. ఇదే అంశాలపై వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అక్కడ మన స్టూడియోలో ఉన్నారు. శోభప్రద్ పటేల్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. సీనియర్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వ టర్మ్ అయిపోయిన తర్వాత 2023 చివరిలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన 24 మార్చిలో ఫస్ట్ టైం ఇది కేసు ఫైల్ చేయడం జరిగింది. దాదాపు అంటే 17-18 నెలలు అవుతుంది. మనకు తెలుసు ఆ కేసుకి సంబంధించి అప్పుడున్నటువంటి ఓఎస్డి ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉండటం, చాలామందిని అప్పుడు కూడా విచారించారు. ఆ తర్వాత ఆయన మొన్న జూన్లో ఇండియా తిరిగి వచ్చారు, ఆయన్ని విచారించారు. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సాక్షులు చెప్పిన అంశాల మీద హరీష్ రావు గారిని వాళ్ళు విచారణకు పిలిచారు. ఏంటంటే ఇది బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే ఇది కక్ష సాధింపు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, లేకపోతే ఈ బొగ్గు సంబంధించి ఒక టెండర్ల విషయంలో కొంచెం అవకతవకలు, ఇవన్నీ రకరకాలు వస్తూ ఉన్నాయి. సో డైవర్షన్ పాలిటిక్స్ కింద నోటీసులు ఇచ్చారని చెప్పి వారు చెప్తున్నారు. లేదు, ఆ కేసు కొనసాగుతున్నది, ఇది టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించడమే. ఎన్నికల సమయంలో దాదాపు 600 మంది అప్పటి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారు. కొంతమంది వ్యక్తిగతంగా కూడా హరీష్ రావు గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పెద్ద నాయకులు ఏమంటారంటే చట్టం పని చేసుకుంటా పోతుంది, చట్టం మీద మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది అంటారు. కానీ లాయర్లు మేపాలి కదా. మన లాయర్లు చాలా విశేషంగా ఒక సైడ్ కమెంట్ చేస్తున్నా, కేసు పెట్టగానే ఎవరి మీద అయినా ఇంకా అది ఒక మనం గెలిసాం ఓడిపోయాం న్యాయం అన్నా ఈ చాలా టార్చర్, ఇది ప్రాసెస్ టార్చర్. ఓకే, ప్రాసెస్ టార్చర్. సో అది మన మైండ్ లో పెట్టుకోవాలి. ఎవరెవరి మీద పెట్టారు, పెట్టలేదు, న్యాయం అని బయటకు వస్తాయి. రెండోది, నాకు చాలా ఆశ్చర్యంగా, తెలంగాణ ఒక చాలా సాఫ్ట్ స్టేట్, ఒక వేరే సంస్కృతి ఉన్నది, చాలా ఎలీట్ కూడా ఉన్నది, ఉన్నత క్లాస్ ఉన్నది కదా తెలంగాణలో. ఎలీట్ ఉన్నది, ఎలీట్ తర్వాత ఒక పెద్ద సిటీ ఉన్నది. పాపులేషన్ దాదాపు హైదరాబాద్ సిటీలో 50 కిలోమీటర్లు ఇస్తే 40% పాపులేషన్, 50% పాపులేషన్ తెలంగాణ ఇక్కడే ఉన్నది. ఇది మనకి వచ్చిన కొన్ని చిన్న రాష్ట్రాలకి అక్కడ ఎలీట్ లేదు, ఉన్నత తరగతులు. హైదరాబాద్ లో ఉన్నది. ఎలీట్ ఉండగానే కంట్రోల్ చేస్తారు ఇలాంటివన్నీ, ఎక్సీడ్ అవ్వకుండా, ఫైటింగ్ టూ మచ్ అయిపోకుండా, బిట్టర్నెస్ రాకుండా చేస్తా ఉంటారు తెలంగాణలో. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు నువ్వా నేనన్న కక్ష సాధింపు ఇక్కడ తక్కువ ఉంటుంది అంటారు. తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎలీట్ చేసే పని అది. హద్దులు ఉంటాయి, హద్దులు ఎక్కడైనా. ఎలీట్ లేని చోట ఇంకా నీ ఇష్టారాజ్యం, రాజంతా వీడంతా అని ఎక్కడైనా. సో తెలంగాణకి ఆ గిఫ్ట్ ఉన్నది, బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. మనకి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఒక పెద్ద తేడా మీకు తెలుసో తెలీదు. మేము ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ పరిపాలన 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన, వాళ్ళు ఒక రకమైన థియరీ వస్తారు. ఇదేమో నవాబ్, నిజాం, రాజా పరిపాలన, ప్రిన్స్లీ స్టేట్. సో ఇవన్నీ ఇంత తొందరగా నేను ఈ పార్టీ తప్పు ఆ పార్టీ తప్పట్లేదు, కానీ తప్పకుండా ఇది ఒక పెద్ద నెగిటివ్ సెట్ బ్యాక్. పాలిటిషియన్ నేను ఈ ఛానల్లో మాట చెప్పి ఇంకో ఛానల్ కాదు, ఇది నా వ్యూ. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, నేను ఎప్పుడు ఉంటానంటే ఆపోజిషన్ లీడర్ని ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఎవరుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అతన్ని, లేకపోతే ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ అపోజిషన్. మనం ఈ పాయింట్కి వద్దాం సార్. అంటే ఓకే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద ఎత్తున సర్వర్లు ధ్వంసం చేశారు ఆరోపణలన్నీ అప్పుడు వినపడ్డాయి. ప్రభుత్వం మారిపోతున్నది రాగానే
సరే దానిలో ప్రత్యక్షంగా మంత్రులుగా సంబంధం ఉందా లేదు కొద్దిమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారా కొంత గందరగోళం అయితే జరిగినట్టుగా చాలా అయితే నిజమా కాదా తేలాలి చట్టం కోర్టులు విచారణలు ఇవన్నీ జరగాలి బట్ ఈ ప్రాసెస్లో భాగంగా హరీష్ రావు గారిని ఇప్పుడు పిలవటం మీద ఎలా అర్థం చేసుకోవాలి తప్పకుండా ఒకటి ఇలాంటి ఎంక్వైరీస్ టెక్నాలజీతో సంబంధం కాబట్టి జరిగి ఉంటే రుజువు ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి ఓకే జరిగి ఉంటే రుజువు ఉంటుంది ఓకే అది ఇంకా ఎవరు అరెస్ట్ చేయలేదు జరిగి ఉంటే ఓకే సో ఇది ఊరికనే ప్రొలాంగ్ చేస్తారా పోలీస్ దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయా ఫ్యాక్ట్స్ ఉంటే బయటకు వస్తాయి ఓకే దాసే పని లేదు ఎవరు దయలేరు ఓకే ఇది అది వచ్చిన విశేషం మనకున్న టెక్నాలజీలో సో ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా హరీష్ రావు గారు ఏమన్నాడంటే నేనేం చేయలేదు అన్నాడు అది నిజమైతే హీస్ ఫ్రీ లేకపోతే వీళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నదంటే టెక్నాలజీ మీకు తెలుసు కదా ఎరేజ్ అవ్వదు ఇది పూర్వం ఫోన్ ట్యాపింగ్ లా కాదు ఇది టెక్నాలజీతో చేసి అలిగేషన్ టెక్నాలజీ సో మనకి స్పీడ్గా చేయమని కోరాలి హరీష్ రావు గారు ఆయన ఇన్నసెంట్ ఉంటే స్పీడ్గా చేయమని కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలి విచారణ వేగంగా జరగాలని వేగంగా జరగాలని రైట్ అప్పుడు ఇటు అటు తెలుసుకుంటాం రైట్ సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సుప్రద్ పటేల్ గారు ఏంటి అంటే దీని మీద సరే సాంకేతిక ఆధారాలు ఉన్నాయా ఒక అంశం రెండు కొంతమందిని అప్పటి అధికారులని ముఖ్యంగా ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళని అత్యున్నత స్థాయిలో పనిచేసిన అధికారులను కూడా ఇప్పుడు విచారించారు వాళ్ళు చెప్పిన అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి సాక్షులుగా లేదు నిందితులుగా వాళ్ళు ఉంటారు ఎవరి ఆదేశాల మేరకు చేశారన్నది ఒక ప్రశ్న వస్తుంది హరీష్ రావు గారు ప్రత్యక్షంగా కూర్చొని అక్కడ చేశారని ఎవరు అనలేరు కానీ పలానా వాళ్ళు చెప్తే చేశామని అధికారులు చెప్పుండొచ్చు ఏదైనా హరీష్ రావు గారు చెప్తున్నది పూర్తిగా ఎన్నిసార్లు పిలిచినా నేను విచారణకి వెళ్తాను మాకు చట్టం మీద గౌరవం ఉంది న్యాయస్థానం మీద గౌరవం ఉందని చెప్తున్నారు దీనిలో అభ్యంతరం ఏంటి అంటే దీన్ని రాజకీయంగా ఏదో కక్ష సాధింపనో లేదు డైవర్షన్ పాలిటిక్స్ అనో ఎందుకు ప్రస్తావిస్తున్నారు గుడ్ ఈవినింగ్ కటర్ శ్రీనివాస్ గారికి మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి అనలిస్ట్ పుల్లారావు గారికి అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు లింగం యాదవ్ గారికి అమర్నాథ్ గారికి హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 1 నెల కాలం గడిచిపోయింది వీళ్ళు చేస్తున్నదల్లా మొత్తం కూడా ప్రతి అంశం ఎప్పుడన్నా గానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి హామీల విషయంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ప్రశ్నలు లేవనెత్తుతుందో దాన్ని డైవర్ట్ చేసే దాంట్లో ప్రజల దృష్టిని మలిచే దాంట్లో రేవంత్ రెడ్డి గారు మనం చూసిన దాంట్లో కాళేశ్వరం కమిషన్ అని దాదాపు దాన్ని కూడా 1 సంవత్సరంన్నర కాలం దాని కమిషన్ పేరు మీద చేస్తే దాంట్లో ఏమీ తేలలేదు అదే విధంగా విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి కమిషన్ ఏమైందో ఇప్పటి వరకు తెలియదు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కూడా హరీష్ రావు గారి మీద ఇట్లనే అలిగేషన్ చేసి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఎవరైతే రావు గారికి వ్యతిరేకంగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో పొలిటికల్ ఉద్దేశంతో రాజకీయ దురుద్దేశంతో ఆయన ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే దాని మీద హరీష్ రావు గారు హైకోర్టు పోయారు హైకోర్టు స్పష్టంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసు కొట్టేసిన సందర్భంగా మళ్ళా ప్రభుత్వం ఖర్చు పెట్టి దాన్ని సుప్రీంకోర్టులో వేసినా గానీ సుప్రీంకోర్టులో కొట్టేసి ఇంత క్లారిటీ ప్రజలకు అందరు కూడా అర్థమైన తర్వాత మేము చేస్తున్న అలిగేషన్ ఏంటంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మనం చూస్తే అదే పార్టీకి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓ మంత్రి ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారి మీద 30% లేనిది ఈయన కూడా పనులు చేస్తలేడు భూములు క్లియర్ చేస్తలేడు అని చెప్పేసి స్పెసిఫిక్ ఆరోపణలు చేసినప్పుడు దాని మీద ఎలాంటి విచారణ జరపకుండా హైకమాండ్ ఇంటర్ఫియర్ అయితే దాన్ని సద్దుమణిగించారు అదే విధంగా ఒక మంత్రి క్యాబినెట్ మంత్రి వాళ్ళ కూతురు ఈ డక్కన్ సిమెంట్ సంబంధించి రేవంత్ రెడ్డి గారి క్లోజ్ అసోసియేట్ ఆయన ఎక్కడ పోయినా కానీ నీడలాగా ఉండేటటువంటి రోహిన్ రెడ్డి గారు ప్రెషరైజ్ తోని ఆయన గన్ను పాయింట్ బ్లాంక్ దగ్గర గన్ను పెట్టేసి 300 కోట్లు డిమాండ్ చేశారు అనేది స్పెసిఫిక్ అలిగేషన్స్ ఉన్నా దాని మీద ఇలాంటి సిట్ అయ్యారు ఈ రోజు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులు జరుగుతుంటే NH44 లో అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు 8 కోట్లు డిమాండ్ చేసి చెల్లించకపోతే అక్కడ పనులు చేసేటటువంటి వాళ్ళ అంచెలతోని
కొట్టిస్తే వాళ్ళంతా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు దాని మీద కేసు నమోదు కాదు, దాని మీద విచారణ జరగదు. ఓకే. అదేవిధంగా హిట్ పాలసీ అని ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చి దాదాపు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం చేసే ప్రయత్నం చేసి 5 లక్షల కోట్ల కుంభకోణం చేసే ప్రయత్నం చేస్తే దాని మీద ఒక ప్రతిపక్ష పార్టీగా ఆరోపణ చేస్తే దాని మీద విచారణ ఉండదు. ఈ రోజు ప్రతి విషయంలో కాంట్రాక్టర్లు స్వయాన డిప్యూటీ ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందల పోయి 20% కమిషన్ లేనిది బిల్లులు చెల్లిస్తలేరు అని చెప్పేసి కాంట్రాక్ట్ అంతా అలిగేషన్ చేస్తే దాని మీద ఎలాంటి విచారణ ఉండదు. ఈరోజు ఈ కాంట్రాక్ట్ ముఖ్యంగా ఈ రోజు వచ్చిందల్లా ఏంది, సింగరేణిలో జరిగినటువంటి కాంట్రాక్ట్ లో అవకతవకలు. ఎవరైతే గతంలో కూడా చాలా కాంట్రాక్ట్లలో 1 లక్ష దాటితే ఈరోజు గ్లోబల్ టెండర్స్ ఉంటాయి, ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు, అది ఆన్లైన్ లో బిడ్డింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నిబంధనలు మార్చి సింగరేణిలో గతంలో కూడా ఎవరన్నా టెండర్స్ వేస్తే ఎక్కడి నుండి అన్నా ఈ దేశంలో ఉన్నటువంటివి కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, ఆ టెండర్ లో బిడ్డింగ్ లో పాల్గొనవచ్చు. కానీ ఈరోజు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అని వీళ్ళు ఒక నిబంధన పెట్టి ఆ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎవరన్నా అప్లై చేసి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్లను అడిగితే స్వయానా ముఖ్యమంత్రి గారి బావమర్ది శోధా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సూదిని సుజన్ రెడ్డి గారు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ సర్టిఫికేట్ మొత్తం కూడా ఆయన టైఅప్ అయిపోయి చేసినటువంటి దాంట్లో స్పెసిఫిక్ అలిగేషన్స్. ఎందుకంటే 207 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఆయనకు, అదే విధంగా ఆయన రింగ్ చేసినటువంటి సంస్థలకు మిగతా వాళ్ళకు కూడా కాంట్రాక్ట్లు అప్పయిపోయారు. నిజంగా వాస్తవానికి ఎట్లుంటది అంటే గ్లోబల్ టెండర్స్ ఎందుకు పిలుస్తారంటే రైట్ సార్, అంటే టెలిఫోన్ ట్యాపింగ్ దాని మీద మీ ఆరోపణలు అర్థమైంది సుబ్రత్ పటేల్ గారు. విషయం ఏంటంటే ఈ రోజు మా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు దీని మీద దాని మీద డైవర్షన్ ఎలిగేషన్ అంతే కదా. ఓకే, 100% డైవర్షన్ చేసే దాంట్లో నిన్న పొద్దున ప్రెస్ మీట్ పెడితే రైట్, నిన్న సాయంత్రానికి మాకు సిట్ నోటీసులు వస్తాయండి. సిట్ నోటీసులు 160 కింద 160 సిఆర్పిసి అంటే విట్నెస్లు ఆయన నాలెడ్జ్ ఏమన్నా ఆ కేసుకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే విచారణ చేయడానికి. కానీ ఒక నేరస్తుని విచారించినట్టు 7 గంటల సేపు మొత్తం కూడా విచారించడం, దాంట్లో ఏం జరగలేదు. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండు, ఎన్నిసార్లు వచ్చినా వస్తా, ఎలాంటిది ఏం జరగలేదు. రైట్ సార్, రైట్ సుబ్రత్ పటేల్ గారు పాయింట్ వచ్చింది. 1 గంట సేపు విచారణ చేస్తారు, 1 గంట సేపు బయటకు పోయి అదంతా కూడా లైవ్ పెట్టాము. సుబ్రత్ పటేల్ గారు మళ్ళీ వస్తారు. సుబ్రత్ పటేల్ గారు ఒక్క సెకండ్ రాజకీయ కక్షతోని రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రు. ఆయన చేసినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల దృష్టిని ఈ 2 సంవత్సరాలు ఇదే మలుస్తున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ నోటీసులకు భయపడదు. మేము చప్పుడులకు జడ్సేది లేదు. 100% ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. న్యాయం మా పక్షాన ఉంది. రైట్ అండి. లింగనాథ్ గారు మీరు విన్నారు, చాలా ఎగ్జాంపుల్స్ ఆయన చెప్పారు. సరే, నిజమా కాదా వాటి వేటి మీద కూడా సిట్టులు లేవు ఆరోపణలు, కానీ దీని మీద సిట్ వేశారు. గతంలో ఒక కేసు హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఉంటే అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది, ఎస్ఎల్పి వేశారు, కొట్టేశారు. మళ్ళీ హరీష్ రావు గారిని వాళ్ళు విట్నెస్ కిందనే పిలిచుండొచ్చు 160 సిఆర్పిసి కింద. ఏదో ఒక రకంగా కక్ష సాధింపో లేదా డైవర్షన్ పాలిటిక్స్ అన్నది వాళ్ళ ఎలిగేషన్. ఏంటి అంటే ఇది ఎలా చట్టం తన పని చేసుకుపోతూ ఆ ప్రాసెస్లో భాగంగా ఇవాళ నోటీస్ వచ్చింది అనుకోవాలా, లేదు నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి డైవర్ట్ చేయడం కోసమని అనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి లింగనాథ్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎండి ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు ఇవాళ మనం ప్రధానంగా చర్చించవలసిన అంశం, ఇవాళ మన టాపిక్ కూడా ఫోన్ టాపింగ్ గురించి. కానీ మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు ఆయనకు ఉన్నటువంటి అంటే వాళ్ళకి తెలిసిందే డైవర్ట్ చేయడం కాబట్టికే వాళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేసిరు. ఇవాళ మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లిబర్టీ అండ్ డిగ్నిటీ, అంటే ప్రైవసీ అనేది, రైట్ టు ప్రైవసీ అనేది భారత రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కుగా ఉన్నది. 2017లోనే పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. ఇవాళ మరి ఫండమెంటల్ రైట్ ని 10 ఏళ్లుగా అధికారంలో ఉండి వైలేషన్ చేసినటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇవాళ నోటీస్ ఇస్తే మరి ఇవాళ ఎందుకు ఈ యొక్క ఏదో ఇష్యూ ఏదో జరిగిపోయినట్టు ఇవాళ అసలు విచారణ పిలిస్తేనే ఇవాళ హరీష్ రావు గారు ఎందుకు భయపడుతున్నారండి? ఇవాళ అంటే హరీష్ రావు అగ్గిపెట్టే హరీష్ రావు గారికి మొదటి నుంచి తెలుసు, విషయాలని డైవర్ట్ చేయడం, ఎమోషన్ పాలిటిక్స్ చేయడం బీఆర్ఎస్ నాయకులకు ఇది కొత్త ఏం కాదు. ఇవాళ సమస్య ఎందుకు,
సిట్టు అధికారులు ఎందుకు పిలిచారు? ఇవాళ మీరు చూడండి, అంటే ఎంత చక్కగా వీళ్ళు విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తారు. ఇవాళ గతంలో సుప్రీంకోర్టు హరీష్ రావు గారికి ఇచ్చింది ఏ కేసు లాంటి రిలీఫ్ లో, చక్రాధర్ గౌడ్ అనే ఒక ఇండివిజువల్ వేసిన కేసులో. కానీ ఇవాళ సిట్టు ఎంక్వైరీకి పిలిచింది ఆఫీసర్ గారు ఆనాడు ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంది, వాళ్ళ ఆదేశాల మేరకే జరిగిందనేది. దానికి అనుగుణంగా సిట్టు ఎంక్వైరీకి పిలిస్తే అసలు ఎంక్వైరీ పోవడానికి మీకు వచ్చిన భయం ఎందుకు? ఎంక్వైరీ కాదు సార్, ఎంక్వైరీకి వచ్చారు ఆయన. ఉదయాన్నే నిన్న మీరు పిలిచారు, ఇవాళ ఉదయం వచ్చారు, 7 గంటల పాటు కూర్చున్నారు. సరే, వాళ్ళు చేసే ఎలిగేషన్స్ వాళ్ళు చేశారు. కానీ పాయింట్ ఏంటంటే సార్, 6 నెలలు అవుతుంది, దాదాపు 6 నెలలు దాటింది ప్రభాకర్ రావు గారు ఇండియా వచ్చి కూడా. సరే, దేశంలో వేగంగా న్యాయం అందుతుంది, కేసులు తేలుతున్నాయని మనం చెప్పలేం. కానీ బట్ కనీసం విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ ఫైల్ చేయటము, దీని మీద కంక్లూజన్కి రావటము, సిట్టు దాన్ని ముగించాలి కదా. 2 ఏళ్ళు అయింది, ప్రభాకర్ రావు గారు ఇండియా వచ్చి కూడా 6 నెలలు అయింది, కొనసాగుతుంది, డిలే అవుతుంది అన్నది ఒక పాయింట్. లింగరాధ గారు, కటారి గారు, మీరు పెద్దలు, మీరు చాలా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టు, మీకు తెలియదు కాదు. ఎంక్వైరీ ఇవాళ వాళ్ళు హరీష్ రావు గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా మనం కూడా ఇక్కడే విన్నాం. అంటే మీరు ఏం మాట్లాడతారంటే సిట్ ఎంక్వైరీ బయట పెట్టమని, అంటే ఎంత అనాగరికంగా అజ్ఞానంగా మాట్లాడతారండి. మీరు చెప్పండి, ఏ ఎంక్వైరీలో ఆఫీసర్లు చేసిన ఎంక్వైరీలో బయట పెట్టిరండి ఇప్పటి వరకు ఈ దేశంలో? అంటే ఏం మాట్లాడతారండి? అంటే ఒక 10 ఏళ్లు మంత్రిగా చేసిన వ్యక్తికి గతంలో కూడా ఆయన మంత్రిగా ఉండు, మరి ఆ మాత్రం ఇంకింత జ్ఞానం లేకుంటే ఎట్లండి? ఒక ఆఫీసర్ ఎంక్వైరీ నడుస్తుంది, దానికి వాళ్ళు అడిగారు ప్రశ్నలు, వీళ్ళు సమాధానం చెప్పారు. ఇవాళ ఎంక్వైరీగే కాదండి, ఇవాళ మనం అందరం కూడా చర్చించవలసిన ప్రధాన అంశమే ప్రాథమిక హక్కుని ఏ విధంగా వైలేషన్ చేసిరు. భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి చివరకు ఒక కుటుంబంలో భార్య భర్తలు మాట్లాడుకురండి. అదే విధంగా ప్రతిపక్ష నాయకులని మీరు వినండి. ఒక్క నిమిషం, సుభద్ర పటేల్ గారు, మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయలేదు, కొంచెం లిజన్, మీరు వినండి. ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు అన్ని కావు. ఇవాళ భార్య భర్తలు ఒక కుటుంబంలో మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల విషయాలు గోప్యంగా అవి కూడా మీరు విని దొంగచాటుగా విన్నారు. ఇవాళ ప్రభుత్వం మారంగానే ఆ సెటప్ బాక్సులన్నింటిని కూడా తీసుకుపోయి మూసీ నదిలో పడేసిరు. మీరు అంత చేయవలసిన కర్మ ఏం పట్టింది? చివరకు కవిత గారే కదా ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురే బయటకు వచ్చి చెప్తుంది. ముందుకు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇవాళ ప్రతిపక్ష నాయకులని చూడకుండా, ఎవరని చూడకుండా కూడా అంత ఘోరంగా చేసిన నేను వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరు విడిపోయారు, ఏం జరిగింది అనేది. కానీ ఇవాళ ఎంత చక్కగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. కటారి గారు, నేను అదే చెప్తున్నా. ఇవాళ అధికారంకి వచ్చి 10 ఏళ్లు మీరు ఏం చేసిర్రు, 2 ఏళ్లలో మేము ఎన్ని హామీలు ఇచ్చాము, ఏం చేసినాం, అది డిబేట్ చేద్దాం. కానీ ఇక్కడ సమస్య ఏంది? మీరు ప్రాథమిక హక్కుని అంటే వాళ్ళు చేస్తున్న ఇంకొక మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, కాదు లింగయాదవ్ గారు, ఇంకొక మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, సరే హామీల విషయం పక్కకు పెడితే, ఈ బొగ్గుకు సంబంధించి సైట్ విజిట్కి సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టే కారణంగా కక్ష సాధింపులో భాగంగా లేదు డైవర్షన్లో భాగంగా పిలిచారన్నది ఒక ఎలిగేషన్, మేజర్ ఎలిగేషన్. దాని మీద మొన్ననే డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవాళ అక్రమాలకు అవినీతికి తావు లేనటువంటి ఇది ప్రజా ప్రభుత్వం. 10 ఏళ్లలో మీరు ఆ విధంగా చేసిరు కదా, కనీసం మీ ప్రతిపక్ష నాయకుల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని మాట్లాడిన స్వేచ్ఛ కూడా లేదు కదా. మీరు ఎట్లండి? ఇవాళ ఎవరు డ్రామాలు చేస్తున్నారు మీరు చెప్పండి కటారి గారు. ఎంక్వైరీ గురిస్తే నీకు వచ్చే నష్టమేంది? నువ్వు నిజంగా నీ ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకో, నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకో. అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇవాళ డెఫినెట్ కూడా తప్పు చేసినా ఎవరైనా, అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదు, తప్పు చేస్తే ఎంత పెద్ద అయిన వ్యక్తులైనా కూడా డెఫినెట్ కూడా చట్టం ముందు శిక్ష పడుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం. ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వానికి ద్వేషాలు ఉండేయండి. నిజంగా అట్లా చేయాలనుకుంటే 2 సంవత్సరాలు మేము ఎందుకు, చట్టం మీద గౌరవం ఉంది మాకు, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఇవాళ మేము వీళ్ళని మీద ఈ విధంగా జరుగుతుంది. మళ్ళీ వస్తాను సార్ మీకు. అమర్నాథ్ గారు, మీరు విన్నారు 2 అంశాలు. ఒకటేమో ఇది టెలిగ్రాఫ్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, సమాచార సేకరణకో లేదు ఇంటెలిజెన్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది, దాన్ని పెద్ద ఎత్తున మిస్యూజ్ చేస్తున్నారు అన్నది ఒక ఎలిగేషన్. అది ఏ ప్రభుత్వం ఉన్నా, జాతీయ స్థాయిలో అయినా రాష్ట్రాల్లో అయినా. ఇక్కడ ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులతో సహా కొన్ని 100 మంది ఫోన్లు ఎన్నికల సమయంలో ట్యాపింగ్ గురైనాయి అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దాని మీద విచారణ సాగుతోంది. ఆయన ప్రభాకర్ గారు అయితే 1.5 సంవత్సరం అబ్రాడ్లో ఉండి యూఎస్లో మొత్తానికి వెనక్కి తెప్పించగలిగారు ప్రభుత్వం. ఈ విచారణ జరుగుతుంది ఒకవైపు. రెండవది, ఇది మొత్తం అసలు డైవర్షన్ పాలిటిక్స్,
ఈ బొగ్గుకు సంబంధించి సైట్ విజిట్ అని చెప్పి దాని మీద కూడా హరీష్ రావు గారు బీజేపీ కూడా చాలా గట్టిగా ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారికి కూడా ఆయన మీరే కేంద్ర మంత్రిగా ఉన్నారు బొగ్గు శాఖ మంత్రిగా 49% వాటా అందులో ఉంది దీని మీద విచారణకు ఆదేశించండి అని ఆయన అడుగుతా ఉన్నారు. ఏంటి మీకు మొత్తంగా ఇది కక్ష సాధింపా డైవర్షనా లేదు చట్టం తన పని చేసుకుపోతుంది? మొదట మన ప్యానెల్లో మిత్రులకు మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ పొలిటికల్ పిక్చర్ చూస్తే ఏమర్థమవుతున్నదంటే రేవంత్ రెడ్డి ప్లస్ కవిత ప్లస్ కేటీఆర్ మైనస్ హరీష్ రావు. ఈ ఈక్వేషన్లో యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ ఇటువంటి పాలిటిక్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు వారే చెప్తున్నారు కరెక్ట్గా పొద్దున ఈయన మీద అలిగేషన్ చేస్తారు, సాయంత్రంకి ఆయనకు సిట్ నోటీస్ పంపిస్తారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి, రెండు పార్టీలకు కూడా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి సిట్ వేసి కూడా ఎన్ని రోజులైంది కదా, ఇన్ని నెలలైంది కదా, ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదండి ఈ కేసులో. ఒక్క ఛార్జ్ షీట్ అంటే మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా 179 BNS అదే 160 CRPC కింద మీరు ఏదో పిలిచి మసి మారడకాయ చేస్తా అంటే ప్రజలను దద్దమ్మలు అనుకుంటున్నారా, సన్నాసులు అనుకుంటున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణ ప్రజలు చైతన్యవంతులండి. ఇట్లాంటి భాగవతాలను ఇట్లాంటి పకటి వేషగాలను ఒక్క నిమిషంలో పచ్చగట్టగలుగుతారు. నేను చెప్పేది ఏంటంటే కటారి గారు, ఇక్కడ 2-3 అంశాలు మనం ఖచ్చితంగా చూడాల్సిన అక్కడ ఉన్నది. 2 క్యాలెండర్ ఇయర్లు మారినాయండి. 2024 క్యాలెండర్ అయిపోయింది, 2025 క్యాలెండర్ అయిపోయింది. 2 పైసల పని కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. 2 పైసల పని కూడా 7 కనీసం పని చేయలేదు, అభివృద్ధి చేయలేదు, వాళ్ళకి చేత కాదు. కనీసం 7 కేసులు జరిగినాయండి ఇప్పటి వరకు. గొర్రెల స్కామ్ అన్నారు, HMDA స్కామ్ అన్నారు, GST స్కామ్ అన్నారు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కాము, ఫార్ములా ఈ ఓపెన్ అండ్ షట్ కేసు 58 కోట్లు సిగ్గుమానం లేకుండా జస్ట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ట్రాన్స్ఫర్ చేసినామని మానం లేకుండా సిగ్గు లేకుండా IAS ఆఫీసర్ చెప్తే దాని గురించి ఇప్పటివరకు కనీసం అతన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మసూసి మారడకాయ వేసేసి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఎవరికి దమ్ముంది సార్ ఈ ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారు ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, పోలీసు వ్యవస్థ ఆయన దగ్గరనే పనిచేస్తుందా లేదా? పనిచేస్తున్నప్పుడు ఫార్ములా ఈ కేసులో చాలా ఆధారాలు ఉన్నాయి. డైరెక్ట్ ఓపెన్ గా అరవింద్ కుమార్ గారు IAS ఆఫీసర్ ఆయన క్లియర్ గా చెప్పిండు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మేము ట్రాన్స్ఫర్ చేసినామని. ఇంకేం కావాలి సార్ అరెస్ట్ చేయడానికి? అంటే 58 కోట్లలో నీ కిక్ బ్యాక్స్ ఎన్ని వచ్చినా అరెస్ట్ చేసే దమ్ము లేదా ఈ ప్రభుత్వానికి? ఈ 7 కేసెస్ లో నో లాజికల్ కంక్లూజన్. ఇప్పటివరకు ఒక్క ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాలేదు. ఒక్క ఛార్జ్ షీట్ కూడా సార్ 160 CRPC లేకుండా 170 BNS ఇవన్నీ తూతూ మంత్రం సార్. దేశంలో చాలా కేసుల్లో ఈడీలో ఐటీలో ఇక్కడ సార్ ఇప్పుడు మీరు కాళేశ్వరం స్కామ్ ఉంది, ఒక పెద్ద కమిషన్ వేశారు, జడ్జితో కమిషన్ వేశారు. వారు లాస్ట్ పేజ్ లో చాలా కేటగారికల్ గా విత్ నేమ్స్ వాళ్ళు చెప్పారు ఇప్పటివరకు ఒక ఛార్జ్ షీట్ ఎందుకు చేయలేదు, ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ డిపార్ట్మెంట్ 17 మంది పేర్లు ఇచ్చింది, ఇంజనీర్ల పేర్లు, 2 సంస్థల పేర్లు ఇచ్చింది. వీళ్ళ మీద వెంటనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయండి అని వాళ్ళు రికమెండేషన్ చేస్తే దాని మీద ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక ఛార్జ్ షీట్ లేదు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నారు. నేను వస్తున్నా అక్కడ కూడా. ఇప్పుడు ఆయన ఏం చేశారు, 2 సంవత్సరాలు కాలయాపన చేసి మొత్తం ఉన్న ఆధారాలన్నీ ఖరాబ్ చేసేసి ఉన్నాయన్ని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడో అక్కడ దాచిపెట్టి సడన్ గా ఆయన ఏం చెప్తున్నాడు, ఈ రోజు మీరు సిబిఐకి ఇచ్చేసాం. ఆయన 3 రోజులు డ్రామా చేసింది సార్. 3 రోజులు కంటిన్యూస్ గా కాళేశ్వరం స్కామ్ గురించి అసెంబ్లీలో ఇక మాట్లాడాల్సిన మాటలు, మాట్లాడకూడని మాటలు, పార్లమెంటరీ అన్ని లాంగ్వేజ్ మాట్లాడేసి లాస్ట్ కి ఏం చెప్పిండు, రాత్రి 2:30కో 2:00కో ఇది మేము సిబిఐకి అప్పచెప్తున్నాం అయిపోయింది. అంటే సిబిఐ వాళ్ళకి ఇప్పుడు మీరు ఏం చేయాలో అంటే సిబిఐ వాళ్ళకి అప్పచెప్తే మీరు పని చేయరా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాళేశ్వరం స్కామ్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదా? ఎట్లా తప్పించుకో మాకు అప్పచెప్తే వాళ్ళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయొద్దు అని ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు, రాజ్యాంగం అట్లా చెప్పలేదు. ఈ పని మీరు చెయ్యాలి. మీకు చాతగానప్పుడు మీకు చాతగాని పదాలను మీకు చాతగాని విషయాలను సిబిఐ చేస్తారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కి పూర్తి వైలేషన్ ఇది ఒకటి. 2 కోళ్ళకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదేదో సైట్ విజిట్ అని చెప్పి పెట్టారు, దేశంలో ఎక్కడా లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. సైట్ విజిట్ లేకుండా అదేదో మారుమూల అసలు వాళ్ళు వస్తారా రారా తెలియదు కాబట్టి సైట్ విజిట్ పెట్టారు. అసలు అది రద్దు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దానిలో వాటా ఉంది. వీటి మీద కూడా మాట్లాడాలి. హరీష్ రావు గారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.
అంటే ఇప్పుడు ఈ దేశంలో అనేక స్టేట్ పిఎస్యులలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది. 48%, 10%, 25% ఆ పరిస్థితులను బట్టి. బట్ అక్కడ ఉన్న చైర్మన్ దగ్గర నుంచి ఎవరు అలాట్ చేయాలి, ఏ విధంగా ఏ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అలాట్ అవుతాడు అనేది చాలా క్లియర్, అందరికి తెలిసిన విషయమే. సింగరేణి ఇవాళ కాదు కదా సార్. సో సింగరేణిలో ఎప్పటి నుంచో ఇది నడుస్తున్న వ్యవస్థ, కొత్త మార్చిన వ్యవస్థ కాదు. ఇక్కడ సింగరేణిలో జరిగే అవకతవకలు ఉంటే మీరు కంప్లైంట్ చేయాలి, మీరు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు సింగరేణి అవకతవకలు తేలవు, ఫోన్ ట్యాపింగ్ తేలవు, ఇద్దరు మిలాఖత్ అయిపోతారు. ఎలక్షన్స్ వరకు దొందే, ఇద్దరు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, నీ వెన్ను నేను గోక్తా, నా వెన్ను నువ్వు గోకు అని ఇద్దరు కలిసి కేంద్రం కూడా మీ చేతికి ఇచ్చిన వాటికి సంబంధించి అంటే మీరు కూడా విచారణ పెద్దగా సిబిఐ ఇచ్చినా మీరే విచారణ చేయాలి. ఐఎమ్ నాట్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ సిబిఐ. సిబిఐ విచారణ చేస్తుందా లేకుంటే ఏ విధంగా చేస్తుంది, ఎవరిని ఈ దేశంలో అనేక మందిని సిబిఐ జైలుకు పంపించింది, అనేక స్కాములు సిబిఐ బయటకు తీసుకొచ్చింది. మన రాష్ట్రం నుంచి ఒక మహిళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళి వచ్చింది. జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, బెయిల్ మీద తిరుగుతున్నారు, ఎక్కడ ఏం కాలేదు కదా సార్. శిక్ష పడితే కదా, శిక్ష పడాలి ఎవరికైనా. ఇప్పుడు నేరం చేస్తే శిక్ష పడాలి. అది బీజేపీయో లేకుండా కేంద్ర ప్రభుత్వం చేతి కదా, కోర్టులు చేస్తాయి కదా. ఇక్కడ నేనేమంటానంటే సిట్ అనేది అసలు చార్జ్ షీట్ ఇక్కడ సార్ మీరు ఫండమెంటల్ బేసిక్ గా పాయింట్ ఏంటంటే చార్జ్ షీట్ ఫైల్ చేయకుండా కోర్టు అసలు పనే లేదు సార్. చార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు ఎంటర్ అవుతుంది, లాయర్ ఎంటర్ అవుతుంది. మంచి పాయింట్ సార్. ఒకసారి పుల్లారావు గారు, నిజంగానే అంటే నడుస్తున్నాయి సరే, దీనిలో రాజకీయంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉండొచ్చు, రాజకీయం లేకుండా ఏది ఉంటుందని మనం అనుకోలేం. కానీ 2 ఏళ్ళు అవుతుంది, చాలా సీరియస్ ఎలిగేషను, విచారిస్తున్నారు, విదేశాలు పోయిన వాళ్ళని రప్పించారు, బట్ పెద్దగా అనుకున్నంత పురోగతి జరగట్లేదు. కనీసం ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ కాలేదు, దానికి సంబంధించి కోర్టులో హీరింగ్కే రాలేదు, బెంచ్ మీదకే రాలేదు. సో ఇది అన్నీ మళ్ళీ చూస్తే మనకి చర్చ అంతా ఈ 6-7 ఏళ్ళుగా, ఈ 2 ఏళ్ళుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు, ఈ చర్చ వస్తూనే ఉన్నాయి, కేసులు జరుగుతూనే ఉన్నాయి, కమిషన్లో అపాయింట్ అవుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి, ఏది తేలట్లేదు. బట్ ఇవాళ జరిగింది కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్సా, లేదు భాగంగానే కొంత మన వ్యవస్థలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ప్రాసెస్కే కొంచెం టైం పడుతుందా? మీరే చెప్పారు ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అని, ఏం చెప్తారు పుల్లారావు గారు? హలో పుల్లారావు గారు, మాట్లాడండి, మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. ఇది ప్రాసెస్ పనిష్మెంట్. ఈ డిలే అనేది వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అనేది చాలా ఇన్కరెక్ట్. ఇప్పుడు మనకి కొత్త టూల్స్ వచ్చినాయి, ఎందుకు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు నాకు ఏం అర్థం అవట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా స్పీడప్ అయిపోతుంది జస్టిస్ సిస్టమ్ కూడా. చాలా ఇది ఒక అలిగేషన్ ఒక పెద్ద మనిషి చేసేదంటే ముఖ్యమంత్రి అపోజిషన్ లీడరు అది వెంటనే ఎంక్వైరీ చేసి జస్టిస్ తేవాలి. ఈ ల్యాబ్స్ అనే సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ అవని స్టేట్ గవర్నమెంట్ అవని చూడటం కష్టం. ఇది దీనివల్ల మొత్తం మన దేశంలో గవర్నమెంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి, అన్ని చోట్ల ఇంతే కదా. ఏ రాష్ట్రంలో లేదు. సిబిఐ, సుప్రీం కోర్ట్, సిబిఐ, సుప్రీం కోర్ట్, సిట్, ఇది ఎక్కువైపోయింది కదా, కోర్టులకు వెళ్ళిపోయి అంత అన్ని చోట్ల. తప్పకుండా దీనివల్ల నేను అనుకుంటున్నా ఇది అప్పుడే ఏం తేలదు, అలాగే జరుగుతూ ఉంటుంది వచ్చే ఎలక్షన్ వరకు. తర్వాత అందరూ మర్చిపోతారు అంతే. అయితే మీరేంటంటే ఎలాగంటున్నారంటే అన్ని చోట్ల ఇది జరుగుతుంది. తర్వాత ఇందాక మిత్రుడు బీజేపీ మిత్రుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు స్టేట్ చేయకూడదు అంటే చేయకూడదు. సిబిఐ ఎంక్వైరీ ఊరికే ఫైల్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి ఒక స్టేట్ లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు. చాలా దానికి లిమిట్స్ ఉన్నాయి. సో సిబిఐ కూడా ఆలస్యం చేస్తారు కదా, వాళ్ళ చేతికి వచ్చాకే ఇంకా అలా పడి ఉంటుంది. మనకి ఏంటంటే ఇయర్లీ రెజల్యూషన్ వచ్చేస్తే ఇంక కూడా వదిలిపోతారు కదా. అది అన్ని పొలిటికల్ పార్టీస్ వెల్కమ్ చేయాలి, లేకపోతే ఇది ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది. సో మీరు అన్న పాయింట్ ఎర్లీ జస్టిస్ కావాలి, లేకపోతే ఈ కేసెస్ తేలవు, అలాగే వెళ్ళిపోతాయి, హిస్టరీలోకి వెళ్ళిపోతాయి. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లింగనాథ్ గారు, ఒక కీలకమైన పాయింట్ సుప్రభాత్ మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఈ కేసు 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది. సరే, చాలా కాలం ప్రభాకర్ రావు గారి కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకుంది ఆయనకి రాజకీయ బాసులు ఏమైనా చెప్పారన్నది ఎలిగేషన్. ఆధారాలు కొన్ని దొరికినాయి, మీరు అన్నట్టు హుస్సేన్ సాగర్లో పడేశారు, మూసీలో పడేశారు, ధ్వంసమైన సర్వర్లు కొన్ని పట్టుకున్నారు, ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారు, ఇదంతా విచారణ జరుగుతుంది. కానీ దీని మీద ఇప్పటిదాకా ఒక ఛార్జ్ షీట్ కూడా సిట్ వేసి కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతున్నది. ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ కాలేదు,
అన్నది నిజంగానే వ్యాలిడ్ పాయింట్. కక్ష సాధింపు ఉందా లేదా వేరే చర్చ. కానీ ప్రభుత్వం సిట్టు చేసిన విచారణ మీద ఒక ఛార్జ్ షీట్ అయితే ఫైల్ కావాలి కదా. ఎస్ కటారి గారు, ఇవాళ ప్రభాకర్ రావు గారే అమెరికాకు వారిపోతే అతన్ని తీసుకురావడం కోసమే ఎంత సమయం పట్టింది, ఎన్ని ఈ తెలంగాణ సార్ నేను చెప్తాను, సార్ ఒక గివ్ మీ 10 సెకండ్స్, నేను డేట్లు చెప్తా. మార్చ్ 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు వీళ్ళు అసలు రెడ్ కార్నర్ నోటీస్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. మార్చ్ 2020 అక్టోబర్ 2024 లో రెడ్ కార్నర్ నోటీస్ గురించి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఫిబ్రవరిలో అయితే ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి తీసుకురావడం కోసమే ఎంత ప్రయత్నం జరిగింది అనేది మనందరం కూడా చూసాం. ఇక్కడే కూడా ఎన్నో సార్లు మనమే డిబేట్ పెట్టుకున్నాం. ఇంకొకటి మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఒక ఎంక్వైరీ వేసినప్పుడు ఒక ఆఫీసర్లు అనేది ఎంత సమయం పడుతుంది అనేది, మరి ఇక్కడ మీరు మనందరం కూడా చదువుకున్న వాళ్ళం, విఘ్నులమే. ఎంత సమయం పడుతుంది ఇద్దరు ఎక్కడైనా టైం పాటు మెన్షన్ చేసిరా అండి? బీజేపీ నాయకుడు ఒకటి చెప్తుండే, నేను ఒకటి మాట్లాడతా. ఇవాళ ఏదైతే కాళేశ్వరం సిబిఐకి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేస్తారా అండి? కటారి గారు చెప్పండి, ఏ నాలెడ్జ్ ఇది? బీజేపీ ఎక్కడ నీకు 10 ఎగ్జాంపుల్స్ చెప్తా, 10 ఎగ్జాంపుల్స్. దేర్ ఇస్ నో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, దేర్ ఇస్ నో హై కోర్ట్ జడ్జిమెంట్ which stops it, సార్ లీగల్లీ ఇట్ ఇస్ వ్యాలిడ్. మీరు ఏదో మసూజ్ మారేడుగా చేస్తామని కుదరదు. ఇచ్చారు జనరల్ గా పబ్లిక్ పర్సెప్షన్ అదే ఉంటుంది సార్. సిబిఐకి ఇచ్చాక సిబిఐ స్టార్ట్ చేయలేదు. సార్ మీరు 2 ఏళ్లు కాలయాపన చేసి మొత్తం మొత్తం ఎవిడెన్సెస్ వాళ్ళు స్మాష్ చేశారని అమర్నాథ్ గారు కాదు కదా సార్ చెప్పాల్సింది. సిబిఐ కదా తేల్చాలి. సిబిఐకి ఇచ్చినప్పుడు సిబిఐ తేల్చాలి కదా. పాయింట్ ఏంటంటే మీరు ముఖ్యమంత్రి కదా. అమర్నాథ్ గారు సార్ లింగయ్య గారు నేనేమంటున్నా, ఇవాళ యూపీఏ ప్రభుత్వంలో ఏదన్నారు, ఆదర్శ స్కామ్ జరిగింది అన్నారు మహారాష్ట్రలో. ఇవాళ అశోక్ చవాన్ బీజేపీలో ఉన్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వచ్చి ఆ కేసును ఏం చేసింది? చాలా కేసులు తేలలేదు సార్ దేశంలో. ఏ కేసులు తేలవు? ఒక్క నిమిషం అండి. నవీన్ జిందల్ గారు బీజేపీ ఎంపీ, మరి ఇవాళ 11 సంవత్సరాల కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉంది కదా, ఆ కేసును ఎంతవరకు తీసుకొచ్చిరండి? శారదా కేసు ఏమైందండి? ఏం మాట్లాడతారండి? బీజేపీ నాయకులు ఏదో నోటికి ఏదో వస్తే వాట్సాప్ నోట్స్ ఇట్లా తీసుకొచ్చింది. అంటే ఇక్కడ అమర్నాథ్ గారు సిబిఐకి స్పోక్స్ పర్సన్ కాదన్నారు, మీరు కూడా సిట్టింగ్ స్పోక్స్ పర్సన్ కాదు. దానికి ఎవరేం చేయలేము సార్. వ్యవస్థ పనిచేస్తుంది మనం అనుకోవాలి. ఎంక్వైరీ ఇంకా ఎంత జరుగుతుందంటే, అరే సిట్ ఎంక్వైరీ చేస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది, విచారకు సపోర్ట్ ఓకే. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న కాదు లింగనాథ్ గారు. మీరు అమర్నాథ్ గారి ఎలిగేషన్స్ మీరు ఆన్సర్ చేయండి. కానీ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, సిట్ విచారణ జరుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్ గా సిబిఐ పని చేయకపోతే అమర్నాథ్ గారిని ఎలా నిందిస్తామో, సిట్ పని చేయకపోతే కూడా మిమ్మల్ని కాదు అధికార పక్షాన్ని ఎలా అయితే అంటామో అదేవిధంగా సిట్ సరిగ్గా పనిచేయలేదు, ప్రోగ్రెస్ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటారు. పాయింట్ ఏంటంటే ఇది చాలా సీరియస్ ఎలిగేషన్. కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీల నాయకులందరి మీద ఫోన్లు ట్యాప్ చేశారు. మీరంతా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ బల్మూరి వెంకట్ గారు కూడా మాట్లాడతారు, నాది నా వైఫ్ది కూడా విన్నారు, నేను కూడా కంప్లైంట్ ఇచ్చా, నన్ను కూడా అరెస్ట్ చేశారు, గాంధీ భవన్లోకి వచ్చి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పాయింట్ ఏంటంటే ఇంత జరిగిన తర్వాత ఒక ప్రభాకర్ రావు గారు మీకు దొరకలేదు తప్ప మిగతా అంతా అందుబాటులోనే ఉన్నారు, విచారణ జరుగుతూ ఉంది, ఛార్జ్ షీట్లన్నా ఫైల్ చేయాలి కదా అన్నది పాయింట్. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. కటారి గారు, ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా ఇవాళ ఆఫీసర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ ఆనాడు ప్రభుత్వ పెద్దలు ఎంక్వైరీ పిలిచినాం, ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారని మేము టీవీ డిబేట్ లో కూర్చొని మనం డిసైడ్ చేయమండి. మరి మనం డిసైడ్ చేయాలి. 11 ఏళ్లుగా శారదా స్కామ్, కోర్ స్కామ్ జరిగింది, అశోక్ చవాన్ ఆదర్శ స్కామ్ అన్నారు. ఏం చేసింది బీజేపీ? ఏం మాట్లాడతారు ఇష్టం ఉన్నట్టు? ఇవాళ సిబిఐకి ఇచ్చి మీకు తెలియదా? సిబిఐకి ఇచ్చి ఒక కేసు, కాళేశ్వరం కేసు కానీ ఏ కేసు అయినా సిబిఐకి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా దాని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? మీరు చెప్పండి. ఇంత వేగంగా డిబేట్ లో మాట్లాడితే ఎట్లండి? మనం ఇవాళ ప్రజలు చూస్తున్నారు మీ డిబేట్ అంటే. 2 రాష్ట్రాల ప్రజలే కాదు, బయట ఉన్న ప్రజలందరూ కూడా చూస్తారు. మనం మాట్లాడేది ప్రజలు. ఇవాళ చర్చ దేని మీద? ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది, దాని మీద మాట్లాడండి. కానీ మీరు మాత్రం ప్రభుత్వంలో అసలు ఏ యాక్షన్ తీసుకోరు. ప్రాథమిక హక్కు భంగం కలిగింది అని టీవీ డిబేట్ లో మాట్లాడతారు లింగం యాదవ్ గారు. దీంతో మొత్తం 4 కోట్ల ప్రజలకు జస్టిస్ జరిగిపోతుంది. నేను అనే ప్రశ్న ఏంటంటే 7 కేసులు మీరు పెట్టారు, 7 కేసులలో ఒక్క ఛార్జ్ షీట్ పెట్టలేదు, ఒక ఎఫ్ఐఆర్ పెట్టలేదు కాళేశ్వరం స్కామ్ లో. లింగం గారు మళ్ళీ వస్తాను ఒకసారి. సుప్రీం పటేల్ గారు, ఇక్కడ మీరు ఇందాక చెప్పారు ఇది డైవర్షనా మరొకట. ఇప్పుడు మీ ఇందాక బొగ్గుది దాని గురించి మాట్లాడుతున్నారు. దాని మీద టెండర్లు ఎవరికి ఫైనల్ చేయాల, సైట్ విజిట్ని తప్పు అని ఎలా చెప్పగలుగుతారు? సింగరేణి సైట్ విజిట్ చేసిన వాళ్ళకి
సర్టిఫికేట్ ఇవ్వకపోతే క్వశ్చన్ చేయొచ్చు, మేము వచ్చాం చూసాం మా ఇంట్రెస్ట్ చూపుతున్నామని. సైట్ విజిటే తప్పు. సైట్ విజిట్ అన్నది ఒక నెపం. అమర్నాథ్ గారు కూడా చెప్పాలి, జాతీయ స్థాయిలో అసలు సైట్ విజిట్ అన్నది ఉన్నదా? ఇప్పుడు ఎక్కడైనా కామన్ మ్యాన్ అనుకునేది ఒక చోట తవ్వాలంటే అక్కడ పరిస్థితులు ఏమని అన్నది చూసుకోవాలి కదా అనేది ఎవరైనా అనుకుంటారు. అది ఒక్క అంశం తప్పితే, ఎలిగేషన్స్ తప్పితే, దాని మీద టెండర్ల దశలోనే ప్రభుత్వం రద్దు చేసేసింది. వాళ్ళ సింగరేణి వాళ్ళే ఆ టెండర్స్ కాల్ఫర్ చేసిందని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ కొత్త ఇవి పంపిస్తారు. దీన్ని ఎలిగేషన్గా మీరు చూపించి గతంలో జరిగిన తప్పుని దీన్ని ఒక మీరు డైవర్ట్ చేస్తున్నారో వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు కూడా దొరికినాయి సార్. చెరువుల్లో, హుసేన్ సాగర్లో, మూసీలో సర్వర్లు అన్ని కూడా తీసుకొచ్చినవి కూడా మనం చూసాం. చాలా 2 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయి ఉండొచ్చు. కానీ అది ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారు, కేవలం ప్రభుత్వానికి కుట్ర చేశారా లేకపోతే ఇంక వేరే పనుల కోసం చేశారని తేలాలి. బట్ దీన్ని దాన్ని ఎలా ముడి పెడతారు? సుప్రభాత్ పటేల్ గారు. కటారి గారు చెప్పండి. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీల మీద ఇక్కడ కూడా జవాబుదారితనం లేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తాము, మొత్తం కూడా గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తాం అనే దాని మీద చర్చ లేదు. ఆ చర్చకు తావు లేకుండా మొత్తం కూడా కాళేశ్వరం అంటాడు, ఫార్ములా ఈ అంటాడు, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇది అంటాడు. ఇట్లనే ఫోన్ ట్యాపింగ్ కూడా దాంట్లో భాగంగానే జరుగుతుంది. ఒక సిరీస్ లాగా దీన్ని నడిపేదలుచుకున్నాడు ఆయన, దీన్ని ముగించదలుచుకోలేడు. కాదు సార్, ఈవెంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదో మన కళ్ళ కనపడదు, కానీ కాళేశ్వరం కుంగిందా కనపట్లేదా సుప్రభాత్ పటేల్ గారు? సార్ కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డలో ఆగు లింగం గారు ఆగు. కాళేశ్వరం అంటే మేడిగడ్డలో కేవలం 2 ఫీలర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం కాదండి. కాళేశ్వరం చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక బ్యారేజ్ లో 2 ఫీలర్లు కుంగినాయి. ఈ రోజు వీళ్ళు మూసీకి తెస్తామన్న, మూసీ ప్రక్షాళన కోసం తెస్తామన్నటువంటి నీళ్లు ఏడికేం తెస్తున్నారంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుండి, మల్లన్న సాగర్ నుండి తెస్తామని చెప్తలేరా? వీళ్ళు గంధమల్ల రిజర్వాయర్ కు ఎప్పుడైతే ఫౌండేషన్ వేసిరో దానికి వాటర్ ఎక్కడ నుండి తీసుకొని వస్తామంటున్నారండి. కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుండే కదా వాళ్ళు తీసుకొని వచ్చేది. వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నది, ఈ రోజు మొత్తం కూడా కాళేశ్వరంలో కేవలం ఒక మేడిగడ్డలో 2 ఫీలర్లు మాత్రమే ఉన్నట్టు, గతంలో బ్యారేజ్లకు సంబంధించి కావచ్చు మనం చూస్తున్నాం. ఈరోజు చెక్ డ్యామ్ లో ఏ విధంగా పేలుస్తున్నారు, ఇసుక కోసం ఇసుక మాఫియా ఏ విధంగా పేలుస్తున్నారు అని చూస్తున్నాక తప్పకుండా ఇది ఎన్నికల ముందు, కరెక్ట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు జరిగినటువంటిది. ఆ 2 ఫీలర్లు కుంగినాయి, అంతవరకు కృంగలే. అప్పుడు మీరే అధికారులు ఉన్నారు సుప్రభాత్ పటేల్ గారు, మీరే అధికారులు లేరు. ఎవరో కూల్చారు, బాబులు పెట్టారు. ఈ ప్రచారం అవసరమా? మీకు తెలియకపోతే నేను చెప్పాలి. ఫోన్ అదే అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అక్కడ అధికారులు పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతలేదు. కానీ మేము చెప్తున్నా ఏంటంటే ఈ రోజు జరిగేదల్లా ఏందండి, ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరన్నా ఈ రోజు అధికారులు ఏదంటే కాంగ్రెస్ ఒక్కటే కాదు సుప్రభాత్ పటేల్ గారు, ఈ ఆరోపణలు బీజేపీ అగ్రనాయకులు కూడా చాలా మంది, బోలెడంత మంది నా ఫోన్లు ట్యాప్ చేశారు, సమాచారం 600 మంది వరకు లిస్టులు ఉన్నాయి సార్. ఇంతకు ముందు కూడా మనం కేంద్రంలో ఒక సాఫ్ట్వేర్ పెగాసిస్ సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి అది వేరే దేశం నుంచి కొనుగోలు వచ్చి అది కేవలం ప్రభుత్వాలకే అవుతారని తెలుసు. దాని మీద విచారణ జరిగింది. కానీ పరిస్థితి ఏంటంటే అది ఒక మాల్వేర్ దొరికింది, కానీ ఆ ఫోన్లలో అది ఏదో అనేది డిటెక్ట్ చేయనందుకు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అట్లనే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. పెగాసస్ చేయడం తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరెవరు పేర్లు చేశారో అవన్నీ కూడా బయట పెడితే తెలుస్తుంది సార్. ఏంటంటే ఈ రోజు కటారి గారు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఈ రోజు బీజేపీ నాయకులు పెద్ద శుద్ధ పూసల్లాగా బీజేపీ మీ హయాంలో జరిగిందా లేదా రాజకీయ అవసరాల కోసం కాదు సుప్రీం పటేల్ గారు, రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా లేదా, అది కదా చర్చ. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందండి? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఎవరు చెప్తారు? ఇప్పుడు చట్టబద్ధంగా టెలిఫోగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా పర్మిషన్లు తీసుకొని అధికారులు చేస్తారు. అది మా ముఖ్యమంత్రికి చెప్తారా అండి? అధికారులు ఎవరెవరు చేస్తారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తారు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదంటారా? తెలియదు, మళ్ళీ ఇంకొకరు వచ్చి బయట పెడితేనే తెలిసేది.
చేయకుండానే ఇవన్నీ మొత్తం కూడా ఇంత ఈ ఇస్తాను. టెర్రరిస్టులను నక్సలైట్ల చర్యలను ఎట్లా పట్టుకుంటున్నారండి? ఓకే ప్రభుత్వాలు కాదు సార్, ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నక్సలైట్లు కాదు సార్, నక్సలైట్లని 2027 మార్చికి అంతం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కొన్ని ఫోన్లు ట్యాప్ చేయాలి. స్టూడియోలు ఉంటే వేరే ఉంటది. ఒక్క నిమిషం నాకు చెప్పనియండి. ఇంతకు ముందు చాలా మంది పేపర్లకు లీకేజ్ ఇచ్చి, కొంత ఆంధ్ర మీడియాకి లీకేజ్ ఇచ్చి హీరోయిన్ల ఫోన్లు ఇన్నర్ అని చెప్పిరు. ఇప్పటి వరకు ఒక ప్రముఖమైనటువంటి జాతీయ మీడియా సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు అడిగి తేల్చింది ఏంటంటే అట్లాంటి ఫోన్ ఈ సినిమా హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయినటువంటివి ఇలాంటివి లేవు, ఆ నంబర్స్ లేవని స్పష్టంగా ఒక కథనం రాసిరు వాళ్ళు. ఈ రోజు కూడా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద సీరియస్ అంశంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎవరు అధికారులు వచ్చి ఈ ఫోన్లు ట్యాప్ అయినాయా ఇవన్నీ చెప్తలేరు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రేపు మనం పొద్దున చూస్తే పేపర్లకు లీకేజ్ ఇస్తారు. రాజకీయ నాయకులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, మీడియా జర్నలిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇట్లా లీకేజ్ ఎట్లా వస్తాయి సార్? లీకేజ్ ఎట్లా వస్తాయి? ఇన్వెస్టిగేషన్ అనేది క్లోజ్ డోర్ లో జరుగుతున్నది. ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రభుత్వం ఎట్లా లీకేజ్ చేస్తున్నది? రైట్ సార్, లోపల వాళ్ళు చేయొచ్చు, బయట వాళ్ళు చేయొచ్చు. దీనికి మనం చెప్పలేం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి ఒకసారి అమర్నాథ్ గారు. అంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే సార్, ఇప్పుడు ఇవి జాతీయ స్థాయిలో కొన్ని అంశాలు, ఈ టెలిఫోగ్రాఫ్ ఎఫెక్ట్ కానీ మరొకటి కానీ, మీరు చాలా అంశాల్లో కాస్త వేగంగా న్యాయం జరుగుతుందా, టైం పడుతుందా, నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ముఖ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి అయితే పర్సనల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాయి వాస్తవం. దాన్ని షార్పెన్ చేస్తారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మీకు ఏమన్నా సిబిఐ ఇది రావాలా, లేదు ఇది ఈ పేరుతో రాష్ట్రమైనా కేంద్రమైనా వ్యక్తుల జీవితాల్లో చొరబట్ట కరెక్ట్ కదా అందరూ చెప్పేమాట, ఏం చెప్తారు? ఇప్పుడు కటారి గారు చాలా చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం చెప్తుంది? లీగల్గా యూ కెన్ టేక్ పర్మిషన్ అండ్ డూ ఇట్ ఎనీ స్టేట్, రైట్? సో ఆ పార్టీని మనం వదిలిపెడదాం. ఎందుకంటే ఇప్పుడు నక్సలైట్ల గురించి కావచ్చు, తీవ్రవాదుల గురించి, ఐసిస్ దీని అంతా పక్కన పెట్టి ఇక్కడ ఒక ప్రైవేట్ పర్సన్ ఒక ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తి దగ్గర టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ ట్యాగ్డ్ టు గవర్నమెంట్ టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్, శ్రావణ్ రావు అనే వ్యక్తిని సిట్ అధికారులు పిలిచారు. అసలు ఎంత దారుణమైన విషయం సార్, ఎక్కడ జరగలే. మీరు గవర్నమెంట్ లో ఉన్న డీసీపీఓ ఏసీపీఓ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్. ఒక ప్రైవేట్ వ్యక్తి, టోటల్ ప్రైవేట్, అసలు ఆయనకు గవర్నమెంట్ కు న్యాయపరమైన సంబంధం, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. ఆయనను తీసుకొచ్చి దీనిలో పెడితే ఇప్పుడు అంటే ఇంత దారుణంగా ఓపెన్ అండ్ షెట్ కేసు ఉండగా ఇప్పటి వరకు చార్జ్ షీట్ చేయకపోవడం దేనికి తార్కాణము? ఫస్ట్ విషయం. రెండోది, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి సిట్ వేశారు. సిట్ వేసి కూడా చాలా కాలం అయితే చాలా మందిని విచారణ చేశారు. దానిలో భాగంగా ఇవాళ హరీష్ రావు గారిని కూడా విచారణ చేశారు. రేపు మాపో కేసీఆర్ గారిని కూడా పిలవచ్చు. తప్పేం లేదు, 100% జరగాల్సిందే. నిజంగా వీళ్ళు గిట్ట తప్పు చేయకుంటే వీళ్ళకి భయపడాల్సిన పని లేదు. నిజంగా తప్పు చేస్తే 100% ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. కటారి గారు మీరు అడిగారు కదా ఒక ప్రశ్న, న్యాయం జరుగుతుందా లేదా అని తేల్చాల్సింది ఎవరు? కోర్టు. కోర్టుకు ఎప్పుడు వెళ్తుంది? ఓన్లీ చార్జ్ షీట్ ఫైల్ చేస్తేనే కోర్టుకు వెళ్తుంది. మీకు నాకు అందరికి తెలిసిన ప్రాసెస్ అది. ఇదే ప్రాసెస్. ఇంకా భారత రాజ్యాంగం ప్రకారం చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేశారు. అవన్నీ ఎగ్జాంపుల్స్ లో నేను చెప్తాను సార్. 2022 ఆగస్టులో లిక్కర్ స్కామ్ పైన చార్జ్ షీట్ దాఖలైంది. 2022 ఆగస్టు, 2022 ఏప్రిల్లో ఫస్ట్ లిక్కర్ స్కామ్ అలిగేషన్ జరిగింది. అంటే 3 నెలల చార్జ్ షీట్ అయింది. 2022 ఆగస్ట్ లో అయింది సార్. 2022 సెప్టెంబర్ లో అరెస్టులు జరిగినాయి. ఏం మాట్లాడుతున్నాం మనము? ఎక్కడ ఉన్నాం? మన అడవి మనుషులు ఏది పడుతుంది మాట్లాడారు. మీరు యూ హావ్ టు బి వెరీ క్లియర్, స్పెసిఫిక్. సార్ స్కామ్ ల పేర్లు చెప్పడం కాదు, మీరు చెప్పండి చార్జ్ షీట్ ఎందుకు కాలేదు చెప్పండి. ఏ స్కామ్ లో ఇప్పుడు చార్జ్ షీట్ కాలేదు చెప్పండి. అయినా ఏం చెప్తున్నా మిత్రమా, నీకు తెలియకపోవచ్చు. ఆదర్శ స్కామ్ దగ్గర నుంచి బొగ్గు స్కామ్ వరకు ప్రతి స్కామ్ లో చార్జ్ షీట్ అయింది, వాళ్ళు అరెస్ట్ అయినారు. పాయింట్ మీరు యూ కెనాట్ ఓవర్ సింప్లిఫై. చార్జ్ షీట్ దాఖలు చేయడము ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి. చార్జ్ షీట్ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఈ రోజు 6 కోట్ల కేసెస్ పెండింగ్ లో అది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అది కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు వాదించే తీరును బట్టి ఉంటుంది. శిక్షలు పడుతున్నాయి లేదా చెప్తున్నా సార్. కోర్టులలో ఉండే
కేసు కటారి గారు, దానిపైన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి కూడా కంట్రోల్ ఉండదు కదా. ప్రత్యక్షంగా దేని మీద control కంట్రోల్ ఉంటది? సిబిఐ అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సంస్థ. అటానమస్ అని చెప్తున్నారు. No, 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 autonomous కాదు సార్. అది Autonomous సార్, కాదని మీరేంటి సార్, ఎట్లా? CAG నేను చెప్తా సార్. సార్ దయచేసి చెప్పండి, సార్, చెప్పండి. రాజ్యాంగబద్ధ సంస్థలు కొన్ని ఉన్నాయి. Yeah. సిఏజీ కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈసీ కావచ్చు. సిబిఐ చార్జ్ షీట్ ఎప్పుడు వేయాలో సార్, టిఎన్ శేషన్ గారు ఒక మాట అన్నారు, చాలా అద్భుతమైన మాట, మనందరికి తెలియాలి. ఐ వర్క్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే ఐ డోంట్ వర్క్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే ఐ వర్క్ ఫర్ ఇండియా, ఐ డోంట్ వర్క్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. చాలా క్లియర్ గా ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ బాడీకి, కాన్స్టిట్యూషనల్ సంస్థకు, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే సంస్థకు తేడా ఉంటుంది. సో సిబిఐని వేగవంతం చేయొచ్చు. అంటే ఇప్పుడు సిబిఐని ఫస్ట్ టైం మీరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. భవిష్యత్తులో రేపు పొద్దున సిబిఐ ఎందుకు దీన్ని డిలే చేస్తుంటే మళ్ళీ మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది సార్. అనేక కేసుల్లో మీరేం కాదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, సిబిఐ తన పని మీరే మాట్లాడతారు. దిస్ ఇస్ అ లా, ఇది కాన్స్టిట్యూషన్ చెప్పిన విషయము. ఇదే మొత్తంగా ఇప్పుడు సిట్ ఎవరు వేశారు? రాష్ట్రపతి సిట్ రాష్ట్రపతి సిట్ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. కానీ నేనే మొత్తంగా ఈ కేసుకి సంబంధించి అటు టెలిఫోన్ ట్యాపింగ్ విషయం అయితే చాలా కీలకమైన అంశం. రాజకీయ నాయకులతో పాటు మీడియాకు సంబంధించిన వ్యక్తులు, లాయర్లు, జడ్జిలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అనేక మంది వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ అయిన వార్తలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. కొంతమేరకు ఆధారాలు కూడా దొరికినాయి. అయితే ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ, హరీష్ రావు గారిని పిలవటం వెనుక ఇది చట్టం తన పని తను చేసుకుపోతుందా, లేదంటే ఇది కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నది ప్రజలు తేల్చాలి. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, సుబ్రత్ పటేల్ గారికి, లింగం యాదవ్ గారికి, అలాగే పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం సార్.